యూట్యూబ్లో ఒక వీడియోని అప్లోడ్ చేసావమ్మా. నీ పేరేంటి? ఏంటమ్మా నీ పేరు? అన్నపూర్ణ సుంకరా. ఫస్ట్ నీ పేరుని కరెక్ట్గా చూసుకో. నీ పేరులోనే ఉంది పెద్ద వంకర. విన్నావా ఏమంటున్నా? అర్థమైందా నీకు? ఏమర్థమవుతుంది? నీ పేరులోనే ఉంది వంకర. నువ్వు హైలైట్ అవ్వాలనుకో ఏం చేయాలో తెలుసా? మంచి రొమాంటిక్ స్టిల్స్ పెట్టి సూపర్ 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 మచ్చి అని ఒక సాంగ్కి డ్యాన్స్ అయ్యి నీకు 1000 లైకులు కాదు 1,00,000 లైకులు కొడతారు. ఏమంటావు? ఏమ్మా నీకు ఎవరెవరినమ్మా? అసలు నువ్వు నీ ఏజ్ అంతా? నీ ఏజ్కి నువ్వు ఇప్పుడు వచ్చి యూట్యూబ్లో ఒక వీడియోని అప్లోడ్ చేసి నువ్వు హైలైట్ అవ్వాలనుకుంటున్నావా? నువ్వు మెసేజ్ ఇచ్చినావా ఏమన్నా సమాజానికి? ఏమ్మా ఏం మెసేజ్ ఇచ్చినావు చెప్పు. ఫస్ట్ నువ్వు మెసేజ్ ఇచ్చేటప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో తెలుసా? హెయిర్ స్టైల్ సర్దుకుంటావా? స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఇంగ్లీష్లో ఇచ్చినావు, అయినాక తెలుగులో డైరెక్టర్స్ని నీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిడుతున్నావు. అంతేనా? సరే చెప్పినావు. చెప్పేటప్పుడు నీ బాడీ లాంగ్వేజ్లో నీ హెయిర్ స్టైల్ ఎందుకు సర్దుకుంటున్నావు? అసలు నువ్వు వేసుకున్న డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి? స్లీవ్లెస్ జీన్. అంతేనా? నీకు నీ ఏజ్కి ఇప్పుడు వచ్చిందా నీకు తెలివి? అంటే ఇన్ని సంవత్సరాలు నీకు తెలివి లేదా? నువ్వు ఈ లోకంలో లేవా? నీకు తెలివి లేదా ఏమ్మా? ఇప్పుడు అమ్మాయిల్ని రేపులు చేసే సీన్లు, భార్యాభర్తలు కొట్టుకొని భార్యను చంపే సీన్లు ఏమ్మా, ఇంకా ఒక చిన్నపిల్లని రేప్ చేశారని, లేదంటే ఒక స్టూడెంట్ని ఒక టీచర్ ఒక లెక్చరర్ ఇట్లా ఖరాబ్ చేసిందని ఎన్నెన్నో వస్తున్నాయి. అవునా? ఇవన్నీ నీకు తప్పు కనిపించలా. ఎవరో ఎంటర్టైనింగ్ కోసం, ఒక కష్టాల్లో ఉన్న మనిషి హ్యాపీనెస్ కోసం, ఎంటర్టైన్ కోసం మూవీకి వెళ్తారు. మూవీకి వెళ్ళినప్పుడు మనసులో ఉన్న బాధలన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయడానికి మూవీకి వెళ్తారు. అంతేగా? అలాంటప్పుడు నువ్వు దానిలో తప్పులు ఎతుకుతున్నాయండి. అక్కడ యాక్టింగ్ అని తెలుసు, అది నటన అని అందరికీ తెలుసు. నటన యాక్టింగ్ అర్థమైందా? అది యాక్టింగ్ అని అందరికీ తెలుసు, తెలిసే వెళ్తారు. మేకింగ్ ఆఫ్ బాహుబలి అని వాళ్ళు సెట్టింగ్ వేసే సీన్లు, అక్కడ వాళ్ళు నటించే సీన్లన్నీ మనకు ముందే చూపిస్తున్నారు. ఎందుకు అంటే ప్రజలను వీపీలు చేయడానికి ఏమన్నా వాళ్ళు సినిమాలు తీస్తున్నారు అనుకున్నావా? ఇదంతా జస్ట్ యాక్టింగ్ అని వాళ్ళు మనకు ఆల్రెడీ సినిమా తీయక ముందు చూపిస్తున్నారు, తీసిన తర్వాత హిట్ అయినాక కూడా చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారు? జస్ట్ దిస్ ఈజ్ ఓన్లీ యాక్టింగ్, దట్స్ ఇట్. ఓకే, అర్థమవుతుందా? నువ్వు హైలైట్ అవ్వాలంటే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్ళి నిరాహార దీక్షలు చెయ్యి. ఉన్నావా? వాళ్ళ తరఫున నువ్వు వెళ్ళి పోరాటం చేయి, వాళ్ళకి న్యాయం చేయి. ఎన్నో ఫైల్స్, కొన్ని వేల ఫైల్స్ అక్కడ కోర్టులలో ములుగుతున్నాయి నీలాగా. ఉన్నావా? నిజంగా నీకు న్యాయం చేయాలని ఉంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి కొన్ని ఫైల్స్నన్నా తిరగదీసి వాళ్ళకి ఏదో ఒక నీకు చేతనైన వరకు నువ్వు హెల్ప్ చేసి హైలైట్ అవ్వు. అనవసరంగా ఎందుకమ్మా యూట్యూబ్లని ఆడవాళ్ళ పరుగు తీస్తావు? ఇప్పుడు నీ వల్ల మొత్తం ఆడవాళ్ళనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మగోళ్ళు. అర్థమైందా? నీకెందుకు అసలు? ముందు అసలు నువ్వేం చదువుకున్నావు? ఆ చదువుకునేటప్పుడు నీకు స్టడీస్లో నీ పర్సంటేజ్ ఎంత? నీ సరౌండింగ్ ఏంటి? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు నువ్వేంటి? నువ్వు హైలైట్ అవ్వాలనుకుంటే మస్తు 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 ఉన్నాయి. నీ ఇష్టం వచ్చింది చేసుకో. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు, అది నాలుగు అన్నం తింటున్నావుగా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవు. విన్నావా? నీ వల్ల మొత్తం ఆడవాళ్ళందరినీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? నీ వల్ల మేము తిట్లు తినాలా? నీకు ఏదైనా కావాలి అనుకుంటే నువ్వు వెళ్ళి మీ మమ్మీ డాడీని అడుగు, నీకేం కావాలో అది నువ్వు తీసుకో. అంతేగాని ఒక ఏదో అంటారు చూసావా, నేను అనకూడదు నా నోటితో, నువ్వు ఆడదానివి కాబట్టి. నా ఆడవాళ్ళని నువ్వు తిట్టించమాకు. నీ పని నువ్వు చూసుకో. డైరెక్టర్స్ని, ప్రభాస్ ఏంటి? ప్రభాస్ నువ్వు టచ్ చేయగలవా? నీ ఫేస్కి నువ్వు అసలు రియల్గా అయినా చూడగలవా? తమన్నా ఏంటి? తమన్నా తాగలవా నువ్వు వెళ్ళి? నీకెందుకే? వాళ్ళు మనకి జస్ట్ ఎంటర్టైన్ ఇస్తున్నారు, మనం ఎంజాయ్ చేయాలి అంతవరకు. వాళ్ళకి మనకి ఉన్న రిలేషను ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, దట్స్ ఇట్. అర్థమైందా? అంతేగాని మహేష్ బాబు హైటు, ఎవరు సమంత కలర్ ఏంటో నీకు తెలుసా? కలరే జస్ట్ అదేంటంటే డైరెక్టర్ రాశారు కాబట్టి జస్ట్ కామెడీ, నువ్వు నవ్వటం కోసం చేశారు. అంతేగాని అన్న ప్యూర్ బ్లాకా ఏమ్మా?
నా వెస్ట్ ఇండీస్ అనుకున్నావా? నీ తలకాయ నువ్వు దేల్ది మాకుదానా నీ వల్ల మమ్మల్ని అందరినీ తిడుతున్నారు. నాకు ఆవేశంగా ఉంది. ఎందుకో తెలుసా? నీ వల్ల మేము తిట్లు తిన్నాం. లేడీస్ మొత్తం ఇక్కడ తిట్లు తిన్నారు. నీకు ఇది చెప్పాలనుకుంటే, సమాజానికి హెల్ప్ చేయాలనుకుంటే మస్తు మంది ఉన్నారు. అక్కడ ఎంతోమంది అనాథ పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఇంకా విడోస్ ఉన్నారు. వాళ్ళందరికీ వెళ్ళి నీ చేతనైన వరకు సహాయం చేయి. అంతేగాని యూట్యూబ్లో ప్రభాస్ ఎట్ట చేసిండు, తమన్నా ఎట్ట చేసింది, వాళ్ళ పేర్లు అనటానికి నీకు అర్హత కూడా లేదు. పవన్ కళ్యాణ్ నీకు తెలుసా? పవన్ కళ్యాణ్ గురించి తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. మొత్తం మూసుకొని ఇంట్లో కూర్చోట రాకపోతే పెళ్ళి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళని చక్కగా బాధ్యతగా నీ భార్యగా, ఇల్లాలుగా, నువ్వు నీ ఆడదానిగా నీ ఇల్లుని చక్రంగా పెట్టుకో. అంతేగాని యూట్యూబ్లను ఎగేసుకుంటూ వచ్చి ఆడవాళ్ళ పరువు తీయమాకు. నీకు దండం. రాజమౌళి వాళ్ళ ఇల్లు అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు వాగమాకు. వాళ్ళని నువ్వు టచ్ చేయలేవు. వాళ్ళు జస్ట్ మనకు ఎంటర్టైన్ ఇస్తున్నారు, మనం ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. అంతేగాని నువ్వు మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ పనులు చేయమాకమ్మా. చేయాలనుకుంటే వెళ్ళి ఆడవాళ్ళకి చాలా ఉన్నాయి హెల్ప్ చేయాల్సినవి, అవి చేసుకో. అంతేగాని నువ్వు ఇట్లాంటివి చేసి మాత్రం దయచేసి ఫ్యాన్స్ పరువు, అందులో ఆడవాళ్ళ పరువు మాత్రం తీయమాకు. నీకు దండమే తల్లి. కాపు.